హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్లాటింగ్ ప్రాజెక్ట్ని తీసుకొని మేము ముందుకు వస్తున్నానండి. సో అది వచ్చేసరికి మనకు ప్రిస్టేజ్ ఆర్చర్డ్స్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే ఈ శంషాబాద్ మామిడిపల్లి దగ్గర అయితే ఉందన్నమాట. ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి. దీంట్లో కొన్ని ప్లాట్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయి. 300 స్క్వేర్ యార్డ్స్ అండ్ 400 స్క్వేర్ యార్డ్స్లో ఈ ప్లాట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో చాలా ప్రీమియం అండి, ప్రీమియం డెవలపరు ప్రిస్టేజ్ గ్రూప్ వాళ్ళది. సో ఇక్కడ నియర్ బై ఉన్న మేజర్ డెవలపర్స్ యొక్క ప్రాజెక్ట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్దాము. సో మన ప్రాజెక్ట్కి దగ్గరలోని మనకు టీఎస్ ఐఐసి అయితే ఉంది. సో దీంట్లో ఏంటంటే ఏరోస్పేస్ సెజ్ అనమాట. దీంట్లో అదాని వాళ్ళ ఏరోస్పేస్ పార్క్ ఉంది. దీని పక్కనే మనకు ధృవ స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది. తర్వాత దీని పక్కనే మనకు చూస్తే ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్ లిమిటెడ్ అని ఉన్నాయి. ఇలా చాలా కంపెనీస్ అయితే ఈ సెజ్లో అయితే ఉన్నాయన్నమాట. అలాగే దీని పక్కనే చూస్తే మనకు లగ్జర్ పార్క్ 2 అయితే విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ విల్లాస్ అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయండి, లగ్జర్ పార్క్ అని. అలాగే దీని పక్కన జిఎంఆర్ టౌన్షిప్ ఉంది. తర్వాత ఇక్కడ ఫినిక్స్ లగ్జర్ పార్క్ 1 అనమాట ప్లాటింగ్ ప్రాజెక్ట్ అయితే ఉందండి. అలాగే మనకు నియర్ బైలోనూ చూస్తే మనకు ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మన ప్రాజెక్ట్కి చాలా దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉందండి. సో చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో చాలా లిమిటెడ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయనే దాని గురించి ఇక్కడ చూడండి. ఇది అన్ని డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అలాగే మనకు రెడీ టు కన్స్ట్రక్ట్ చేసుకోగలిగిన ప్రాజెక్టు. అలాగే శంషాబాద్ అనేది న్యూయెస్ట్ మోస్ట్ డిజైరబుల్ రెసిడెన్షియల్ నైబర్హుడ్. అలాగే ఈ ఏరియాలో చాలా బిగ్ డెవలపర్స్ లైక్ గోడ్రేజ్ రాబోతుంది. తర్వాత ఆల్రెడీ ప్రిస్టేజ్ ఇవన్నీ ఈ శంషాబాద్కి దగ్గరలో అయితే వాళ్ళ ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే రామ్కి రాబోతుంది ఈ ఏరియాలోని. ఇలా చాలా ప్రీమియం డెవలపర్స్ అయితే ఏరియాకు ఉన్నాయండి. అలాగే మనకు ఏరోస్పేస్ సెజ్ కూడా మన సైట్కి దగ్గరలో ఉంది. సో చూస్తే మనకు ఓవరాల్గా ఈ విధంగా అయితే మనకు మా డెవలప్మెంట్స్ అయితే అయి ఉన్నాయన్నమాట. సో చాలా ప్రీమియం డెవలపరు. అలాగే 400-300 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకైతే ప్లాట్స్ అయితే ఉన్నాయి. అలాగే అన్ని ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి. సో ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయని దాని గురించి కూడా ఇప్పుడు మనం చూద్దాము. సో ఎమ్యూనిటీస్ పరంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అలాగే దీంట్లో అవుట్డోర్ లాన్స్, టెన్నిస్ కోర్టు, ఓపెన్ ఎయిర్ థియేటర్, సైక్లింగ్ పార్క్, తర్వాత మనకి హెర్బల్ గార్డెను, బ్యాంక్వెట్ కార్నర్సు, తర్వాత మనకు థీమ్ క్రాస్ రోడ్స్, తర్వాత చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బాస్కెట్బాల్ కోర్ట్, రిఫ్లెక్టివ్ పాత్వేస్, ఇక్కడ చూడొచ్చు ఎమ్యూనిటీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నారు. సిట్అవుట్స్, గాజిబోసు, తర్వాత సీజనల్ గార్డెన్స్, ఫ్రూట్ ఆర్చిడ్స్, తర్వాత అవుట్డోర్ యాక్టివిటీ, అడల్ట్స్ జిమ్, క్రికెట్ నెట్, పెడస్ట్రియన్ వాక్వేస్, తర్వాత అవుట్డోర్ రాక్ క్లైంబింగ్, తర్వాత రిలాక్సేషన్ ఏరియాస్, అలాగే స్పిరిచువల్ గార్డెన్స్, ఇలా అన్నిటిని అయితే డెవలప్ చేయడం అయితే జరిగిందండి. సో మనం రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోగలిగిన ప్రాజెక్ట్ అనమాట. అలాగే ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా చాలా ప్రీమియం డెవలప్మెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్ ప్రైస్ అయితే 60,000 నుంచి 63,000 మధ్యలో అయితే అమ్ముతున్నారనమాట. అలాగే ప్రీమియం సైజెస్లో ఉన్నాయి. సో ఎవరైతే విల్లా కానీ కట్టుకోవాలనుకున్న వాళ్ళ కోసం అయితే ఇది మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని ఎమ్యూనిటీస్తో ఈ డెవలప్ చేయడం అయితే జరిగిందనమాట. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి, రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. అలాగే మనము ఇది వచ్చేసరికి మనకు శంషాబాద్ మామిడిపల్లి రోడ్డు శంషాబాద్లో అయితే వస్తుందన్నమాట. సో మనకు ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఇక్కడైతే మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా మీరు విజిట్ చేయండి. అలాగే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.